హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయిన డీమాంటీ కాలనీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే శ్రీనివాసన్, రాఘవ, విమల్, సాజిద్ నలుగురు మంచి ఫ్రెండ్స్. అందరూ ఒకే దగ్గర ఉంటూ లైఫ్లో సక్సెస్ అయ్యేందుకు ఒక్కో పని చేసుకుంటూ ఉంటారు. శ్రీనివాసన్ తనే మన హీరో. తను ఎప్పుడు జిల్లు అనే ఒక ఆంటీ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అది కూడా వాళ్ళ ఇంట్లో తన హస్బెండ్ లేనప్పుడు. అందుకందరూ వాళ్ళిద్దరికి అఫేర్ ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ జరిగేది వేరే. జిల్లు శ్రీనివాస్తో ఇంట్లో పనులన్నీ చేపించుకుంటూ తను తాగేటప్పుడు కంపెనీ ఇప్పించుకుంటూ ఉంటుంది. శ్రీనివాస్ ఈ పనులన్నీ చేస్తున్నందుకు జిల్లు తనకి డబ్బులు ఇస్తూ ఉంటుంది. అందుకే శ్రీనివాస్ తనకి పని చేయడం ఇష్టం లేకపోయినా తనిచ్చే డబ్బులు తన ఖర్చులకి, తన ఫ్రెండ్స్ ఖర్చులకి వస్తుంది అని అందరూ తప్పుగా అనుకుంటున్నా తను జిల్లు దగ్గరికి వస్తుంటాడు. శ్రీనివాస్ ఇప్పుడు ఒక అనాథ. కొన్ని సంవత్సరాల క్రితం తనకి తోడుగా ఉన్న వాళ్ళ అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. రాఘవ ఒక రైటర్. సినిమా ఛాన్సుల కోసం వెతుక్కుంటూ ఉంటాడు. తనకి హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అందుకు డీమాంటీ కాలనీ అనే ఒక స్క్రిప్ట్ రాసి సినిమా తీయడం కోసం ప్రొడ్యూసర్స్ వెనకాల తిరుగుతూ ఉంటాడు. కానీ ఒక్కరు కూడా తనకి ఛాన్స్ ఇవ్వరు. ఈ డీమాంటీ కాలనీ అనేది ఒక రియల్ స్టోరీ. చెన్నైలో ఉన్న అల్వార్పేట్లో ఈ డీమాంటీ కాలనీ ఉంది. 19th సెంచరీలో ఇక్కడ నివసించిన డీమాంటీ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ది ఈ స్టోరీ. విమల్ ఒక ఫోటోగ్రాఫర్. కానీ తన దగ్గరికి కస్టమర్లు ఎవరు పెద్దగా రారు. వచ్చే కొంతమంది కూడా నాకు ఆ స్టైల్ కావాలి, ఈ స్టైల్ కావాలి అని తనని సావగొడుతుంటారు. నిజానికి తనకు ఒక స్టూడియో కూడా ఉండదు. ఎక్కడ ఒక ఇంటర్నెట్ కేఫ్లో కూర్చొని ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ చేస్తుంటాడు. ఇంకా సాజిద్ వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్. అపార్ట్మెంట్స్లో వైరింగ్ పని చేస్తుంటాడు. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 5వ తేదీ 2015. జిల్లు శ్రీనివాసానికి 2000 రూపాయలు డబ్బులు ఇచ్చేసరికి ఫ్రెండ్స్ అందరూ కలిసి బార్కి వెళ్ళి 1300 రూపాయలు ఖర్చు పెట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. అందరూ తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు వర్షం బాగా పడుతుంది. అందుకు అందరూ ఒక చోట ఆగుతారు. విమల్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఈ రాత్రికి ఎక్కడికైనా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్దామంటాడు. దానికి రాఘవ డీమాంటీ కాలనీలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్దామంటాడు. సాజిద్కి దయ్యాలంటే చాలా భయం. డీమాంటీ కాలనీలో ఉండే ఆ ఇల్లు ప్రమాదకరమని అందరికీ తెలుసు. అందుకు సాజిద్కి అక్కడికి వెళ్ళేది ఇష్టం లేక రేపు ఒక జాతకాలు చెప్పే పూజారిని కలిసి జాతకం చెప్పించుకోవాలి, నాకు రావడం కుదరదు అంటాడు. శ్రీనివాసన్ కూడా అక్కడికి వెళ్ళేది వద్దులే అంటాడు. కానీ విమల్, రాఘవ ఇద్దరు వాళ్ళ మాటలు వినకుండా అందరినీ పిలుచుకొని డీమాంటీ కాలనీలో ఉండే డీమాంటీ హౌస్కి వస్తారు. చెన్నై ఊరి మధ్యలో భూత్ బంగ్లా లాంటి ఆ ఇల్లు చూసి అందరూ షాక్ అయిపోతారు. సాజిద్ చాలా భయపడుతుంటే విమల్ తన్ని ఇంకా భయపెట్టాలి అని తన్ని ఒంటరిగా వదిలేసి తన ఫ్రెండ్స్తో కలిసి పక్క రూమ్లోకి వెళ్ళిపోతాడు. సాజిద్ చాలా భయపడుతూ వాళ్ళ కోసం ఇల్లు మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఇంట్లో ఉన్న ఎవరో ఆ ముగ్గురిని ఫాలో చేస్తున్నట్టు, అలాగే వాళ్ళని గమనిస్తున్నట్టు ముగ్గురికి అనిపించి ఇక్కడ ఉంటే చాలా డేంజర్ అని సాజిద్ని పిలుచుకొని వాళ్ళ రూమ్కి వచ్చేస్తారు. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 6వ తేదీ 2015. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక జాతకాలు చెప్పే పూజారిని వెళ్ళి కలుస్తారు. ఆ పూజారి వేలిముద్రను చూసి జాతకాలు చెప్తుంటాడు. ఆయన శ్రీనివాసంది, విమల్ది వేలిముద్రలు చూసి మీలాంటి దరిద్రమైన జాతకాలు నేను ఇప్పటిదాకా చూడలేదు అంటాడు. నిన్నటి వరకు జాతకం చెప్పించుకోవాలి అనుకున్న సాజిద్ ఈరోజు మాత్రం నాకు జాతకం చెప్పించుకోవాలని లేదు అంటాడు. కానీ శ్రీనివాస్ తను ఫోర్స్ చేసి సాజిద్, రాఘవాల వేలిముద్రలు పూజారికి ఇస్తాడు. పూజారి వాళ్ళ వేలిముద్రలు చూసి వీటికి సంబంధించిన తాళపత్రాలు నా దగ్గర లేవు, ఇంకో 2 డేస్లో నా దగ్గరికి వస్తాయి, అప్పుడు రండి జాతకం చెప్తా అంటాడు. దానికి వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతారు. అందరూ రూమ్కి దగ్గరలో ఉన్నప్పుడు పూజారి కంగారుగా శ్రీనివాసన్కి ఫోన్ చేసి నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇది చాలా అర్జెంట్, నువ్వు ఇక్కడికి రా అంటూ ఏదో విషయం చెప్పేకి ట్రై చేస్తాడు. కానీ ట్రాఫిక్ వల్ల శ్రీనివాసన్కి ఆయన చెప్పేదేమీ అర్థం కాదు. అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ని రూమ్కి వెళ్ళిపోమని చెప్పి తను పూజారిని కలిసేకి మళ్ళీ వెనక్కి వస్తాడు. కానీ చాలామంది జనాలు, పోలీసులు పూజారి ఇంటి బయట ఉంటారు. శ్రీనివాసన్ ఏమైందా అని లోపలికి వెళ్ళి చూస్తే పూజారి సూసైడ్ చేసుకొని చనిపోయింటాడు. శ్రీనివాసన్ దాన్ని చూసి ఈ గ్యాప్లో ఏం జరిగింది అని షాక్ అయిపోతాడు. అక్కడ ఉన్న అందరూ తనకి చాలా అప్పులు ఉన్నాయి, అందుకే సూసైడ్ చేసుకొని చనిపోయారు అంటారు. దానికి శ్రీనివాస్ ఈ విషయం తన ఫ్రెండ్స్కి చెప్పి టెన్షన్ పెట్టకూడదు అని ఈ విషయం ఎవరికి చెప్పడు. ఆ రోజు రాత్రి రూమ్లో రాఘవ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ డీమాంటీ కాలనీ విషయంలో చాలామంది చనిపోయారు, కానీ వాళ్ళంతా ఎలా చనిపోయారనే దానికి మాత్రం ఎలాంటి ప్రూఫ్ లేదు అంటూ డీమాంటీ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 19th సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ రూల్ చేస్తున్న టైంలో డీమాంటీ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ పోర్చుగల్ నుంచి చెన్నైకి వచ్చి అల్వార్పేట్లో సెటిల్ అయింటాడు. తను ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే
చెన్నై సగమంతా తన కిందే ఉంటుంది. డిమాంటీకి తన భార్య అంటే చాలా ఇష్టం. అందుకు తన భార్యకి పెళ్లి రోజు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని చూడ్డానికి అందంగా ఉండే అలాగే ఖరీదైన ఒక నెక్లెస్ని చేపిస్తాడు. కానీ ఆరోగ్యం సరిగ్గా లేని తన భార్య మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది. అందుకు డిమాంటీ నువ్వు ఇక్కడికి రా అని తన కొడుకు ఉత్తరం రాస్తాడు. కానీ తన కొడుకు ఇండియాకి వస్తున్నప్పుడు సముద్రంలో చనిపోతాడు. దానికి డిమాంటీ చాలా డిప్రెస్ అయిపోయి తన దేశానికి తిరిగి వెళ్ళిపోదామని ఒక 6 నెలల పాటు కోల్కతాకి వెళ్ళి అక్కడ ఉన్న తన ఆస్తులు మొత్తం అమ్మేసి మళ్ళీ చెన్నైలో ఉన్న తన భార్య దగ్గరికి వస్తాడు. డిమాంటీ భార్యను చూసుకునే పనివాళ్ళు డిమాంటీతో మాట్లాడుతూ మీ భార్య ఆరోగ్యం సరిగ్గా లేదు, తన వజైనా నుంచి బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది అని చెప్తారు. దానికి డిమాంటీ డాక్టర్ని పిలిపించి తన భార్యని చెక్ చేపిస్తాడు. డాక్టర్ తన్ని చెక్ చేసి మీ భార్య ప్రెగ్నెంట్, తన్ని ఎవరో బాగా రేప్ చేశారు, దానివల్ల తన యూట్రస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటూ మనం తన్ని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళి సర్జరీ చేయాలి అంటుంది. దానికి డిమాంటీ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి తన భార్య విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు అని డాక్టర్ తల నరికి దాన్ని చంపేస్తాడు. అలాగే తన భార్య పరిస్థితికి ఈ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసి ఉండాలి లేదా వాళ్ళే ఈ పని చేసి ఉండాలి అని డిమాంటీకి చాలా కోపం వచ్చి తన ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ తన్ని చంపేకి ఇంటికి వస్తారు. అప్పుడు తనే ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ మొత్తం పేల్చి ఇల్లు మొత్తం పేల్చేస్తాడు. ఇదంతా జరిగి 100 సంవత్సరాలైనా ఆ ఇంటికి వెళ్ళిన ఏ ఒక్కరు వెనక్కి రారు అని అక్కడ నివసించే చాలామంది ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. ఈ విషయాలు ఏవి నమ్మని ఒక ఫ్రెంచ్ మ్యాన్ ఆ బిల్డింగ్ కొనుక్కొని కొంతమంది పెయింటర్స్తో పెయింటింగ్ వేపిస్తాడు. ఒకరోజు అంతా బాగానే ఉంటుంది. కానీ రెండో రోజు పెయింటర్స్ అందరూ మిస్ అవుతారు. దానికి ఫ్రెంచ్ మ్యాన్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఆ పెయింటర్స్ అందరూ వాళ్ళ ఇంట్లో చనిపోయారు అని తెలుస్తుంది. ఈ స్టోరీ మొత్తం వింటున్న శ్రీనివాస్ విమల్ ఇద్దరు ఈ ఫేక్ స్టోరీ భలే ఉందిరా అంటూ ఒకవేళ అదే నిజమైంటే మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడే చనిపోయే వాళ్ళమంటారు. దానికి రాఘవ కూడా నేను చెప్పేది కూడా అదేరా, అక్కడ ఏమీ లేదు, కానీ నేను మీ అందరిని అక్కడికి ఎందుకు పిలుచుకొని వెళ్ళాను అంటే డిమాంటీ తన భార్య కోసం చేపించిన నెక్లెస్ కోసం అంటూ నేను డిమాంటీ గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఒక తాతను కలిశాను. ఆ తాత నాతో మాట్లాడుతూ 10 సంవత్సరాల కింద ఇక్కడ పనిచేసిన పెయింటర్స్ ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళు డిమాంటీ తన భార్య కోసం చేపించిన నెక్లెస్ను చూసి తీసుకొని వెళ్ళారు, అందుకే డిమాంటీ వాళ్ళని చంపేశాడు అంటూ ఆ నెక్లెస్ ఆ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళదు, ఒకవేళ వెళ్ళినా ఏదో ఒకలా దారి వెతుక్కుంటూ మళ్ళీ ఆ ఇంటికే వచ్చేస్తుంది అని చెప్పాడు అంటూ నిన్న మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ నెక్లెస్ నాకు కనిపించింది, నేను ఆ నెక్లెస్ని తీసుకొని వచ్చాను అంటూ ఆ నెక్లెస్ని వాళ్ళకు చూపించి దీని ధర ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, మనం దీన్ని అమ్మేసి లైఫ్లో సెటిల్ అవుదామంటాడు. శ్రీనివాసన్ కూడా మన కష్టాలు మొత్తం తీరిపోతాయి అని దానికి ఒప్పుకుంటాడు. విమల్ ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. దాంతో శ్రీనివాసన్ దగ్గర ఉన్న 700 రూపాయల్లో 650 రూపాయలు అయిపోయి 50 రూపాయలు మాత్రమే మిగులుతాయి. సాజిద్ రూమ్లో ఫుల్గా నిద్రపోతుంటాడు. అందుకు మిగతా ముగ్గురు దయ్యం సినిమా చూద్దామని టీవీలో మంచి దయ్యం సినిమా పెడతారు. కానీ వాళ్ళు ఊహించని విధంగా టీవీలో వాళ్ళకు కనిపిస్తారు. దానికి ముగ్గురు భయపడి టీవీని ఆఫ్ చేసేకి ఎంత ట్రై చేసినా టీవీ ఆఫ్ కాదు. దానికి ముగ్గురు ఇంకా చేసేదేమీ లేక ఏం జరుగుతుందో చూద్దామని టీవీని అలాగే చూస్తారు. టీవీ లోపల ఉన్న రాఘవ, శ్రీనివాసన్, విమల్ ముగ్గురు టీవీలో దయ్యం సినిమా చూస్తూ ఉంటారు. విమల్కి పాస్ అర్జెంట్ అయ్యేసరికి బాత్రూమ్కి వెళ్తాడు. కానీ మళ్ళీ బాత్రూమ్ నుంచి బయటికి వద్దామనుకున్నప్పుడు ఏదో ఆత్మ తన్ని బయటికి రానివ్వదు. దానికి తను హెల్ప్ కోసం గట్టిగా అరుస్తూ రాఘవన్ని, శ్రీనివాసన్ని పిలుస్తాడు. కానీ తను ఎంత గట్టిగా అరిచినా వాయిస్ బాత్రూమ్ దాటి బయటికి రాదు. ఆ ఆత్మ విమల్ని బాత్రూంలోనే చంపేస్తుంది. కానీ ఈ విషయం బయట ఉన్న రాఘవకి, శ్రీనివాసన్కి మాత్రం తెలీదు. వర్షం ఎక్కువ పడుతుండేసరికి రూమ్లో కరెంటు పోతుంది. దానికి రాఘవ క్యాండిల్ అంటిద్దామని వెళ్తాడు. కానీ తన ఆత్మకి బానిసైపోయి ఏవో మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. దానికి శ్రీనివాసన్ చాలా భయపడి తన్ని కిందికి తోసేస్తాడు. అప్పుడు తన కింద మొత్తం పెట్రోలే ఉంటుంది. ఆ పెట్రోల్ అక్కడికి ఎలా వచ్చింది అంటే విమల్ బైక్లో పోద్దామని రూమ్లోకి ఒక బాటిల్ పెట్రోల్ తీసుకొని వచ్చింటాడు. శ్రీనివాసన్ ఎప్పుడైతే రాఘవాన్ని కిందికి తోస్తాడో అప్పుడు బెంచ్ మీద ఉన్న పెట్రోల్ బాటిల్ కూడా కింద పడిపోతుంది. రాఘవన్ చేతిలో ఉండే క్యాండిల్ వల్ల తను కాలిపోయి చనిపోతాడు. శ్రీనివాసన్ తన్ని కాపాడేకి చాలా ట్రై చేస్తాడు. కానీ తను బతకడు. తను బాత్రూంలో చనిపోయిన విమల్ని కూడా చూస్తాడు. దానికి తను చాలా భయపడి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తాడు. కానీ తను ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వదు. కానీ తను గట్టిగా ట్రై చేసి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడితో టీవీలో చూపిస్తున్న వీడియో ఎండ్ అయిపోతుంది. ఆ వీడియోని చూసిన రాఘవ, శ్రీనివాసన్, విమల్ ముగ్గురు చాలా భయపడి టీవీని ఆఫ్ చేద్దాం అనుకుంటారు. కానీ టీవీ ప్లగ్ పీకేసిన టీవీ అలాగే రన్ అవుతూ ఉంటుంది. రూమ్లో కరెంటు కూడా వెళ్ళిపోతుంది. దానికి శ్రీనివాసన్ ఒక ఎలక్ట్రీషియన్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. తను డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే డోర్ ఓపెనే కాదు. దేనికి తోడు తన డోర్ ముట్టుకున్నప్పుడు ఏదో సౌండ్ వచ్చి తన చెవి నుంచి రక్తం వచ్చేలా చేస్తుంది. శ్రీనివాసన్కి ఇంటి బయట ఎవరో కనిపిస్తారు. దానికి తను గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలిచేకి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళకి తన వాయిస్ వినిపించదు.
ఎంతసేపటికి ఎలక్ట్రీషియన్ రాకపోయేసరికి శ్రీనివాస్ మళ్ళీ తనకి ఫోన్ చేస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ, నేను మీ ఇంటికి వచ్చి ఫ్యూజ్ పోయింటే ఫిక్స్ చేశాను, నువ్వు నాకు 50 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చావు అని చెప్తాడు. శ్రీనివాసానికి తను ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాక జోబీలో ఉన్న 50 రూపాయల కోసం చూసుకుంటే ఆ డబ్బులో జోబీలో ఉండదు. దానికందరూ షాక్ అయిపోయి మనం ఖచ్చితంగా చనిపోతామని చాలా భయపడతారు. శ్రీనివాసన్ వాళ్ళిద్దరితో మాట్లాడుతూ పూజారి చనిపోయిన విషయం వాళ్ళకు చెప్తాడు. వాళ్ళు దానికి షాక్ అయ్యి పూజారి శ్రీనివాసన్కి ఫోన్ చేసింది రికార్డింగ్ ఉంటే ఆ రికార్డింగ్ వింటారు. అప్పుడు పూజారి తనతో మాట్లాడుతూ, మీ ఫ్రెండ్ సాజిద్ నిన్నే చనిపోయాడు, మీతో ఉంది ఎవరు అని చెప్పింటాడు. ముగ్గురు ఆ రికార్డింగ్ విని సాజిద్ని చూసి చాలా భయపడతారు. ఆ భయంలో ముగ్గురికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. దానికి ముగ్గురు ఈ రోజు రాత్రంతా నిద్రపోకూడదు అని, అలాగే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళిన ముగ్గురు కలిసే వెళ్తారు. శ్రీనివాస్ కనీసం విండో నుంచైనా బయటికి వెళ్ళిపోతామని విండోస్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు. కానీ విండోస్ కూడా ఓపెన్ కావు. దానికి హెల్ప్ కోసం ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తే ఫోన్స్ కూడా పనిచేయవు. దానికి ముగ్గురికి ఏం చేయాలో ఏం అర్థం కాదు. రాఘవన్ ఆత్మతో మాట్లాడి తనకేం కావాలో తెలుసుకోవాలి అని తన దగ్గరున్న ఓజా బోర్డ్ని బయటికి తీస్తాడు. తన ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆత్మ ఎస్ఆర్నో చెప్తూ తనకి సమాధానం ఇస్తుంది. ఫస్ట్ రాఘవ, నువ్వు మంచి దయ్యమా కాదా అని అడిగినప్పుడు నేను మంచి దయ్యమే అని చెప్తుంది. అలాగే నీతో పాటు ఇంకేవైనా ఆత్మలు ఉన్నాయని అడిగితే ఉన్నాయి అని చెప్తుంది. అలాగే మేము దీని నుంచి తప్పించుకునేకి ఏదైనా మార్గం ఉందని అడిగితే లేదు అని చెప్తుంది. ఆ ఆత్మ ఒకరిని తన వశం చేసుకున్నప్పుడు వాళ్ళ కళ్ళు రెండు తెల్లగా అయిపోతాయి. ఆ ఆత్మ ఫస్ట్ రాఘవాన్ని చంపుదామని ఫిక్స్ అవుతుంది. రాఘవన్ కళ్ళు తెల్లగా మారినప్పుడు తనని చంపబోయే ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ మరెవరో కాదు, డిమాంటీనే. రాఘవ తను చూసి భయపడుతూ ఇదంతా చేస్తోంది డిమాంటీనే అని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పేకి ట్రై చేస్తాడు. కానీ తను చెప్పే మాటలేవి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికీ వినిపించవు. డిమాంటీ రాఘవాన్ని బాత్రూంలోకి లాక్కొని వెళ్ళి టీవీలో విమల్ని ఎలాగైతే చంపాడో ఇక్కడ రాఘవాన్ని అలాగే చంపుతాడు. తన చావుని చూసి విమల్ చాలా భయపడుతూ, అంటే ఇప్పుడు నేను రాఘవలాగా కాలిపోయి చనిపోతా అనుకుంటాడు. శ్రీనివాసన్ బాగా ఆలోచించి టీవీలో ఇద్దరు చనిపోయిన తర్వాతే డోర్ ఓపెన్ అయింది కదా, ఇక్కడి నుంచి బయటపడేకి ఏదో ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గం వెతుకు అని విమల్తో అంటాడు. కానీ వాళ్ళు ఊహించిన విధంగా డిమాంటీ విమల్ని కాకుండా శ్రీనివాసాన్ని చంపుదామని ఫిక్స్ అవుతాడు. దానికి తను విమల్తో మాట్లాడుతూ నువ్వు బయటికి వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉండరా అంటాడు. కానీ ఆ మాటలు విమల్కి వినిపించక ఏం మాట్లాడుతున్నావు అనేసరికి తను చనిపోతున్నందుకు శ్రీనివాసన్కి చాలా కోపం వచ్చి విమల్ని గట్టిగా కొడతాడు. దాంతో తనకి కరెంటు వైర్ తగిలి రాఘవన్ పెట్రోల్ వల్ల ఎలాగైతే కాలిపోతాడు అలాగే తను కూడా కరెంటు వల్ల కాలిపోతాడు. ఇలా జరగాలి అనే డిమాంటీ శ్రీనివాసన్ని తన వశం చేసుకుంటాడు. శ్రీనివాసన్ విమల్ చనిపోయినందుకు చాలా బాధపడుతూ నేను ఇదంతా కావాలని చేయలేదు, నన్ను క్షమించు అంటాడు. తర్వాత డిమాంటీ శ్రీనివాసన్ని కూడా చంపడం కోసం రూమ్లో ఉన్న ఏసీ టెంపరేచర్ని పూర్తిగా తగ్గిస్తాడు. దాంతో రూమ్లో ఉన్న ప్రతి ఒక్కటి గడ్డ కట్టిపోతాయి. దానికి శ్రీనివాసన్ వేడి కోసం క్యాండిల్ ముట్టిద్దామని రూమ్లో ఉన్న దేవుడి షెల్ఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు ఒక విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ఆ షెల్ఫ్ చుట్టుపక్కల అంతా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నందువల్ల అక్కడికి నెగిటివ్ ఎనర్జీ కొంచెం కూడా రాలేకపోతుంటుంది. అంటే ఆ ప్లేస్లో కొంచెం కూడా గడ్డ కట్టదు. ఈ విషయం శ్రీనివాసన్ అర్థం చేసుకొని ఆ పాజిటివ్ ప్లేస్లో ఉండే విండో ద్వారా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు డిమాంటీ తనకు కనిపించి తనని చంపేద్దాం అనుకుంటాడు. కానీ తను పాజిటివ్ ఎనర్జీలోకి ఎంటర్ కాలేకపోతాడు. తను డిమాంటీని చూసి భయపడి త్వరగా బయటికి వెళ్ళిపోవాలి అని విండోని పగలగొడతాడు. కానీ సాజిద్ అప్పుడే పైకి లేచి తనతో మాట్లాడుతూ ఆ ఇంటికి వెళ్ళొద్దు అని మీతో ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇప్పుడు ఏమైందో చూడు అంటూ నా దగ్గరికి వచ్చి నన్ను కాపాడు అంటాడు. శ్రీనివాస్ తన దగ్గరికి వెళ్ళి తనని కాపాడదామనుకుంటాడు. కానీ తను చనిపోయిన విషయం గుర్తు చేసుకొని నువ్వే ఇక్కడికి రా సాజిద్, నేను నిన్ను కాపాడుతా అంటాడు. శ్రీనివాసన్ విండో నుంచి ఇంటి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వచ్చి నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, కొంచెం హెల్ప్ చేయండి అంటాడు. కానీ అతను తన మాటలు వినిపించుకోకుండా హెల్ప్ చేసేందుకు రాకపోయేసరికి శ్రీనివాసన్కి చాలా కోపం వచ్చి తనని కొడతాడు. కానీ ఇక్కడే మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే ఆ టీ షాప్ దగ్గరికి వచ్చింది శ్రీనివాసన్ కాదు, తన ఆత్మ. అందుకే టీ షాప్లో ఉన్న అతనికి తన వాయిస్ వినిపించలేదు. శ్రీనివాస్ విండో నుంచి బయటికి దూకినప్పుడు అక్కడ ఉన్న ఒక రాడ్డు మీద పడి చనిపోయి ఉంటాడు. తను ఈ విషయం తెలుసుకుని చాలా బాధపడతాడు. ఆ తాత చెప్పినట్టుగానే డిమాంటీ తన భార్య కోసం చేపించిన నెక్లెస్ సాజిత్ని యూజ్ చేసుకొని మళ్ళీ తనుండే ప్లేస్కే వెళ్ళిపోతుంది. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డిమాంటీ కాలనీ మూవీ గురించి. ఈ మూవీ సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ రేపు ఇదే టైంకి రిలీజ్ అవుతుంది. ఈ వీడియోని చూస్తున్న మీ అందరూ ఆ వీడియోని కూడా చూసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.